హలో, హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీధర్ని తిరుమలాస్ కిచెన్ నుంచి. ఈరోజు నేను మీకు పీస్ పలావ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వెరీ సింపుల్. ఈరోజు నేను ధనుర్మాసం కదండి, అందుకని దీంట్లో ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఉండకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏమాత్రం మీరు సందేహించకుండా నేను చెప్పిన మెథడ్లో చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థం చూసేద్దామా. పీస్ ఒక 200 గ్రామ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, రుచికి తగినంత సాల్ట్, సాజీరా, మరాఠీ మొగ్గ, 3 లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం చిన్న చెక్క ముక్కలు, 4 ఇలాచి, కొంచెం జీడిపప్పు, ఆకు అంటారు కదా, బిర్యానీ ఆకు, 2 గ్లాసులు మామూలుగా కడుగు పెట్టుకున్న బియ్యం. అంతేనండి. స్టవ్ని వెలిగించుకోవాలి. దీంట్లో నెయ్యి కొంచెం నూనె కలిపి వేసుకోవాలి. ఫస్ట్ నేను నూనె వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలండి. నూనె కాగాక దానికి ఒక స్పూన్ నెయ్యి కూడా కలుపుకుంటే మంచి రుచిగా ఉంటుందండి. నెయ్యి వేయాలండి. ఇది కాగిన తర్వాత దాంట్లోకి మనం అన్నీ తీసి పెట్టుకున్న మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసేసి, ఆకులు కూడా వేసేయాలి, బిర్యానీ ఆకులు కూడా వేసేయాలండి. వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఇలా వేయించుకోవాలి. ఈ లోపల ఏం చేద్దామండి, ఇది వేగే లోపల అల్లం ముక్క తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇదిగోండి, అది కొంచెం వేగంగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయలు అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం ముక్క అండి. చూస్తున్నారు కదా, దీంట్లో నేను ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమి వేయట్లేదండి. కానీ చాలా రుచిగా ఉండే పీస్ పలావ్ చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. అవి వేసాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక నిమిషం వరకు ఉంచి తర్వాత దాంట్లోకి మనం ఈ బఠానీ, ఈ 200 గ్రామ్స్ బఠానీ తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఎవరైనా వెల్లుల్లి ఇష్టంగా తినేవాళ్ళంటే దీంట్లో అల్లంతో పాటు వెల్లుల్లి కలుపుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా ముందే వేసుకోవాల్సి వస్తుంది. కానీ ధనుర్మాసం కదండి, మేము ఆనియన్ తినట్లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. ఆనియన్ అది మీ రుచిని బట్టి వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ బఠానీ వేశాక దీంతోపాటు మనం రుచికి తీసుకున్న సాల్ట్ కూడా వేసేసుకుంటే దీంతో పాటు కలిపి వేగుతుందండి. ఆ సాల్ట్కి తొందరగా ఇది వేగిపోతుంది అన్నమాట. కానీ పీస్ పలావ్ అంటే నేను ఉట్టి పీస్తోనే చేస్తున్నానండి. కొంతమంది దీంట్లోకి క్యారెట్, ఆలు వేస్తారు, అది అప్పుడు మళ్ళీ వెజ్ పలావ్ అయిపోతుందండి. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇదిగోండి, జీడిపప్పు తీసి పెట్టుకున్నాను కదా, ఆ జీడిపప్పును కూడా దీంట్లో వేసి కొంచెం ఒక రకంగా కలర్ మారేంత వరకు, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. దీంతో పాటు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నామండి. ఓన్లీ కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకోవాలి. వేయించేటప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కొన్ని మాడిపోతాయి, కొన్ని అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఒక నిమిషం అవ్వగానే ఒక నిమిషం అయ్యింది కదండి, అవ్వగానే దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పుదీనా లేదు, సో కొంచెంగా పుదీనా అంటే ఒక 30-40 ఆకులు వేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. లేదంటే ఈ కొత్తిమీరతోనే చాలా అద్భుతంగా వస్తుంది.
చాలామంది అనుకుంటారండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్తేనే బిర్యానీ లేకపోతే లేదు అని. కానీ ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసుకొని తినండి. అవునండి చాలా బాగుంది శ్రీధర్ గారు అని మీరే మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. ఇదిగోండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని అన్నీ కలిపి ఒక 2 నిమిషాలు వేగాక మనం ముందే నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం వేయడం, దీన్ని కుక్కర్ మూత పెట్టేయడం. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి పీస్ పులావ్ తయారైపోతుంది. 1 నిమిషం అయింది కదండి. దీంట్లోకి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాము. ఇదిగోండి బియ్యం వేసి దానికి కొలతగా మనం ఏం చేయాలంటే అండి, బియ్యం వేసుకున్న తర్వాత పాత బియ్యం సోనా మసూరి మరి సంవత్సరం దాటిన బియ్యం అయితే 1కి 2.5 పోసుకోవచ్చండి, లేదంటే 1కి 2 కరెక్ట్గా వస్తుంది. అదే మనం బాస్మతి రైస్తో చేసుకునేటట్టయితే 1కి 1.5 అయితే నీళ్లు సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇది నేను వేసాను. ఒకసారి మొత్తం కలిపెట్టేసి దాంట్లో అన్నీ వేసేసాం కాబట్టి మనం జస్ట్ కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేసామనుకోండి, అంతే, మనం చూస్తున్న బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక విజిల్ వచ్చిందంటే ఇంకో విజిల్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొక విజిల్ ఆఫ్ చేసుకోవచ్చు అండి, లేదంటే 2 విజిల్స్ వచ్చినా ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసేసి తర్వాత ఎలా వస్తుందో చూస్తానండి. ఇదిగోనండి విజిల్ వచ్చిందేమో చూద్దాం. వావ్, చూసారా అండి, ఎంతో పొడి పొడిగా వచ్చిన వేడి వేడి వెజ్ పులావ్ తయారండి. దీన్ని ఏంటి ఒకసారి కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి చేసుకొని తినేయడమే, అంతే. ఇప్పుడు చూసి చెప్పమంటారా ఎలా ఉందో? ఒక నిమిషం. సూపర్ ఎమ్మీగా ఉందండి. మీరు కూడా వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్ ఒకసారి చేసుకొని ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మంచి రుచికరమైన వెజ్ పులావ్, పీస్ పులావ్ తయారైపోయిందండి. థ్యాంక్ యూ అండి మీరందరూ దీన్ని తిని మీ కామెంట్స్ రూమ్లో ఎలా ఉందో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. నమస్కారం అండి మీ అందరికీ. ఇట్లు మీ తిరుమల శ్రీధర్.